మహమ్మద్గా కొద్ది నిమిషాలు సన్నిధానంతో వచ్చి మీరే మాట్లాడి మహిళ ప్రభావాలు పొందాలి. నజరేయుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన కుమార్తె ప్రేమల విషయంలో దేవుడు అభివృద్ధి చేశాడు. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వివాహానికి ముందు కూడా ఆశీర్వాదమైన కూడికలు జరిగాయి. వివాహం అయిన తర్వాత కూడా ఈ ఆశీర్వాదకరమైన కూడిక జరగడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు కృప కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవిస్తారో వారు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. సరే, ఈరోజు ప్రతి మనిషి జీవితంలో కూడా నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది? హల్లెలూయా. ప్రతి మనిషి జీవితంలో కూడా నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది అని ఒకవేళ మనం లోకాన్ని ప్రశ్నించినట్లయితే ఒక 4 రకాల సమాధానాలు మనం చూడవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది జీవితంలో డబ్బుంటే చాలు, నేను చాలా సంతోషంగా ఉండొచ్చు అనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. దానికి ఒక మాట కూడా ఉపయోగిస్తాను, ధనం మూలం ఏదైనా చేయగలరు. ఈ ప్రపంచంలో డబ్బు ఉంటే చాలు, చేయలేని సాధించలేని ఏది కూడా లేదు అని దేవుని స్తోత్రం. డబ్బుతో ఏదైనా సాధించవచ్చు కనుక డబ్బుని సంపాదించడం ధ్యేయంగా పెట్టుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. రెండవది, మరికొందరు జీవితంలో సంతోషం ఎప్పుడు కలుగుతాయి అంటే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, వెండి బంగారాలు కనుక మన జీవితంలో ఉంటే దాని మించిన సంతోషమే లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంట? వెండి బంగారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరికొందరు ఉన్నారు, ఏమున్నా ఎంతున్నా బంధువులు అనేవాళ్ళు లేకపోతే ఎట్లాగండి, బంధువులు ఉంటే చాలండి, నిజంగా సంతోషం ఉంటుంది. మనకి ఏమొచ్చినా బంధువులు అందరూ కావాలి కదా, కనుక బంధువులు ఉంటే నిజమైన సంతోషం ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంధువుల కొరకే జీవించే వాళ్ళు కూడా లోకంలో చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. హల్లెలూయా. మరికొందరు అడిగితే మంచి ఇల్లు, బట్టలు, మంచి భోజనం ఉంటే చాలండి, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి, అప్పుడు నిజమైన ఆనందం సంతోషం మన జీవితంలో ఉంటుంది అనేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఒక కుటుంబంలో, రాజు కుటుంబంలో రాజుగారి దగ్గరికి కన్యకలందరూ వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళు కోరుతూ ఉంటారు. సొలొమోన్ మహారాజు గారి దగ్గరికి వనితలందరూ వెళ్ళవలసి వచ్చినప్పుడు ఒక ఆమె అంటుంది, నాకు పాదాల వరకు దిగే ముత్యాలహారం ఉంటే చాలు, రాజు నన్ను కాదనండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఎంతవరకు ఉండాలంట? ముత్యాలహారం పాదాల వరకు. హల్లెలూయా. నాకు నెమలి వెంట్రుకలతో చేసిన విసనగలు ఉంటే చాలు అంటే ఇంకొక. దేవునికి స్తోత్రం. అంటే నిజమైన ఆనందము ఇతరులు మనం మెచ్చుకున్నది ఎలా మెచ్చుకుంటారంటే వీటి ద్వారా కూడా మనం మెచ్చుకుంటారు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. నేను ఈ విధమైన బట్టలు వేసుకుంటే ఎంతవరకు సంతోషం కలుగుతాడేమో అని ఎదుటి వారిని సంతోషపరచడానికి రకరకాల బట్టలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాల వస్తువులు తగిలించుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాల పువ్వులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇతరులను ఆకర్షించడానికి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఆ విధంగా చేసే వాళ్ళు అనేకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలామంది యవనస్తుల జీవితంలో మనం చూస్తే ఏ పువ్వులు పెట్టుకుంటే ఎవరికి నచ్చుతుందో వాళ్ళకి తెలుసు, ఆ పువ్వులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కాలేజీకి వెళ్ళినప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటే ఎవరికి నచ్చుతుందో తెలిసి అటువంటి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఉద్దేశం ఏంటి? ఇద్దరు సంతోషపెడితే మనం కూడా సంతోషంగా ఉండవచ్చు అని. దేవునికి స్తోత్రం. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హల్లెలూయా, మనిషి నిజంగా డబ్బు ఉంటే సంతోషం ఉంటుందా అనే విషయం బైబిల్ నుంచి ఒకవేళ మనం చూసినట్లయితే
బైబిల్ గ్రంథంలో మనకు తెలిసిన వారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త జక్కయ్య ఎంతమందికి తెలుసు? జక్కయ్య ఏమండి ఎక్కడ కలిసారు మీరు? జక్కయ్య మీరు ఎక్కడ కలిసారు? ఒకసారి ఆయన సంచరించు. ఎవరు సంచరిస్తూ? ఆయన అంటే ఎవరైనా యేసు ప్రభు వారు సంచరిస్తూ ఎరికో పట్టణంలో ప్రవేశించారు. ఎరికో పట్టణంలో ప్రవేశించి ఎరికో పట్టణంలో నుంచి ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. హలో ఇదిగో అంటే హలోని తెలుగులో ఏమంటారు? ఇదిగో ఇంగ్లీష్లో ఏమంటారు? హలో సొంకపు గుర్తుదారు. సొంకు అంటే తెలుగులో చెప్పండి. సొంకే తెలుగు. స్తోత్రం. సొంకపు గుర్తుదారుడు. హల్లెలూయా. హౌస్ ట్యాక్స్ కలెక్టర్ అని చెప్పచ్చు. హల్లెలూయా. ఇంటి పన్ను వసూలు చేసేవాడు కావచ్చు, వ్యాపారపు పన్ను వసూలు చేసేవాడు కావచ్చు, ఆస్తి పన్ను వసూలు చేసేవాడు కావచ్చు, ఎవరి మొత్తం మీద సుంకాన్ని వసూలు చేసేవాడు. హల్లెలూయా. ఈ సుంకాన్ని ఇప్పుడు వీధిలో వసూలు చేసేవాడు ఏమంటారు దాన్ని? ఈ రిక్షాల మీద ఆటోని ఆశీ పేరేదో ఉంది, సాయి. వీరిని కూడా ఏమంటారు? సొంకపు గుర్తుదారులు. వీళ్ళు కూడా ఏం వసూలు చేస్తూ ఉన్నారు? పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దాన్ని ఆశీలు అనొచ్చు, సాయిలు అనొచ్చు, సొంకం అనొచ్చు. ఏది ఏమైనా ఏ వ్యాపారానికి సంబంధించిన సొంకము ఆ వ్యాపారానికి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతి వారు కూడా సొంకము అనేది తప్పనిసరిగా వారి వ్యాపార ప్రకారంగా సొంకం చెల్లించాలి. ఉద్యోగస్తులు కూడా సొంకం చెల్లించాలి. ఉద్యోగస్తులు కూడా ఎవరికి చెల్లించాలి? గవర్నమెంట్కి చెల్లించాలి. దాన్ని ఏమంటాడు? ఇన్కమ్ ట్యాక్స్. హల్లెలూయా. ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకపోతే వారు దొంగలే. దేవునికి స్తోత్రం. సో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించుకునే దాన్ని రకరకాలుగా చూపించాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సినిమా యాక్టర్లు కూడా చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించలేని వాళ్ళు ఉన్నారు. చెల్లించాల్సి వస్తే కోట్లు చెల్లించాలి. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించలేని అందరూ కూడా, చెల్లించుకుంటూ ఉన్న వాళ్ళందరూ కూడా వారి దేవాలయాలకు వెళ్ళి లక్షలు ఆ హుండీలో వేస్తూ ఉంటారు. పుణ్యం వస్తుంది, కానీ దొంగలే. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. ఎవరికి కట్టవలసిన పన్ను వారికి కట్టాలి. యేసు ప్రభు వారు కూడా ఎవరికి కట్టవలసిన పన్ను వారికి కట్టాడు. హల్లెలూయా. వాడు ఎవడో వచ్చాడు, సుంకం గురించి అడుగుతున్నాడు. ప్రభు మరి కైసరికి పన్ను కట్టాలి కదా, మరి కట్టాలా వద్దా అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు వాటితో సరదాగా మాట్లాడడానికి మీ దగ్గర ఉన్న నాణ్యాన్ని చూపించినప్పుడు దాని మీద ముద్ర ఎవరితుందయా? కైసరికి ఉంది అండి అన్నాడు. అయితే కైసరికి చెల్లించండి, దేవునికి చెల్లించండి అన్నాడు. అది పొరపాడైపోయింది. దేవునికి స్తోత్రం. మరి దేవుడి కానీ అన్నీ దేవుడి స్తోత్రం. మరి కైసరి ముద్ర ఉన్న ప్రకారముగా రాజు పన్ను రాజుకు చెల్లించినప్పుడు దేవుడి పన్ను దేవుడికి కూడా చెల్లించాడు. దేవుడి పన్నుకి దశంభాగం. ఇంకా చాలా ఉన్నాయి. మనకు ఒకటి చెప్తేనే గుర్తుంటా ఉంటే అన్నీ చెప్తే వాసన ఉంటుందో. స్తోత్రం. హల్లెలూయా. ఒక దశంభాగం ఉంటేనే చాలా మందికి గుడ్లు ఎడపల నొప్పి చేత ఉంది. మరి దేవుడికి చెల్లించాల్సిన భాగాలు చాలా ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈ ట్యాక్స్లు ఇప్పుడు మనం చెల్లించకపోతే ఇంకొకరు చెల్లించే పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం చూసుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. సరే, ఇక్కడ ఈ సుంకపు గుర్తుదారుడైన జక్కయ్య జీవితాన్ని మనం చూస్తే అతని గురించి ఏ విధంగా పరిచయం చేశాడండి? సుంకపు గుర్తుదారులను ధనవంతుడు అయిన జక్కయ్య. సుంకపు గుర్తుదారుడు ఉద్యోగ ప్రకారంగా సుంకాన్ని వసూలు చేసేవాడు. రెండవది అయిన ఎవరంట? ధనవంతుడు. ఈ ధనవంతుడు సుంకపు గుర్తుదారుడు అయిన జక్కయ్య జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు, శాంతి సమాధానాలు లేవు. ఇవి ఎలా దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా.
అలా ఎదురు చూస్తున్నప్పుడు ఎవరో చెప్పుండొచ్చు, ఒరే బాబు ఎన్ని తిరిగినా ప్రయోజనం లేదు, ఇవన్నీ ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడని చెప్పి ఎవరో సువార్త చెప్పుకుండొచ్చు ఆయనకి. దేవునికి స్తోత్రం. చెప్పకుండా ఎవరు ఉంటారు? చెప్పే. అలా చెప్పినప్పుడు ఆ యేసు ప్రభు వారు ఆ యొక్క ఎరుకో పట్టణం గుండా ప్రవేశిస్తున్నప్పుడు ఆ ఎరుకోలోనే ఉన్నాడు జక్కయ్య. ఏంటి హడావుడు, ఏంటి, ఏం జరుగుతూ ఉందని అడిగినప్పుడు, ఇదిగో యేసు ప్రభు వారు ఈ మార్గం గుండా వస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు ఇతను చాలా సంతోషపడ్డాడు. కారణం ఏంటంటే చాలాసార్లు ఆయన గురించి విన్నాను కానీ ఆయన నేను చూడలేదు. ఎందుకంటే జక్కయ్య ఏమో ఎరుకోలో ఉన్నాడు, యేసు ప్రభు ఏమో యెరూషలేములో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పైన ఉన్నవారు కింద వారిని చూడొచ్చు కానీ కింద ఉన్నవారు పై వారిని చూడడం అనేది చాలా కష్టం. రెండవది ఈ ఎరుకో యెరూషలేము రెండు కూడా యెరూషలేము నుంచి ఎరుకో చాలా డౌన్. హల్లెలూయా. మేము బస్సు ఎక్కినప్పుడు చెప్పారు ఎవరో, ఇప్పుడు మనం ఎరుకోకి వెళ్తున్నాం అన్నాను. నేను అనుకున్నాను ఎరుకో అంటే ఇట్లా ఉంటుంది అనుకున్నాను. బస్సు ఎక్కిన తర్వాత ఎవరో ఫోన్ చేశాడు నాకు, పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారంటే మేము ఎరుకోకి వెళ్ళిపోతున్నాం అన్నాను. ఎరుకోకి వెళ్ళిపోతున్నాం అంటే 2 గంటలైనా రాదు, బస్సు దిగడమే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎంత వెళ్ళినా అంత దగ్గర కదా, అలా దిగుతూ ఉండాలి. సముద్ర ప్రాంతం కంటే ఇంకా డౌన్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన ఇటువంటి ఇరుకులో ఉన్న జక్కయ్య అంటే పాత లోతులో ఉన్న జక్కయ్య. ఏ లోతులు? ఆత్మీయ జీవితం లేని జక్కయ్య. యెరూషలేముకి చాలా డౌన్లో ఉన్న జక్కయ్య. మరి ఇటువంటి వారిని వెతుక్కుంటూ, నశించిపోతున్న వారిని వెతుక్కుంటూ వచ్చిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతను ఎలాగా వెళ్ళలేడు, ఆయనే వస్తూ ఉన్నాడు. ఎవరిని రక్షించడానికి? నశించిన దాన్ని వెనక రక్షించడానికి. దేవునికి స్తోత్రం. అలా ఆయన వస్తూ ఉన్నప్పుడు ఈ విషయం జక్కయ్య విన్నాడు, యేసయ్య వస్తున్నాడు అనే మాట ఎప్పుడైతే విన్నాడో అటు ఇటు చూచాడు. ఇప్పుడు యేసయ్య నేను చూడాలి, మరి నేను పొట్టుని జన్మందరూ కూడా గుమిగూడు ఉన్నారు, నేను యేసయ్యను చూడాలనే ఉద్దేశంతో వెంటనే ఆయన ఏం చేశాడంటే పక్కనే ఉన్న చెట్టు, మేడి చెట్టు ఎక్కినట్లుగా వాక్యం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళినప్పుడు ఆ చెట్టు చూపించారు, అదేనండి చెట్టు అని. దేవునికి స్తోత్రం. మరి అదో కాదో ఆ చెట్టు చూపించారు. అదే అయితే 2000 సంవత్సరాలుగా ఉందా అది, లేకపోతే దాని స్థానంలో ఇంకొకటి ఏమైనా వచ్చిందా, చచ్చిపోయింది, ఏది ఏమైనా కానీ అదే చెట్టు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య. సర్వం ఎరిగిన దేవుడు. మనందరి జీవితాలు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎవరు విరిగిన హృదయంతో ఉన్నారో, ఎవరు దేవుణ్ణి చూడాలి అని ఆసక్తితో ఉన్నారో, ఎవరు దేవుడిని కనుగొనాలి అని ఉన్నారో వారందరినీ కూడా ఆయన తెలుసు. ఎందుకంటే యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెనకండి, ఆయన సమీపంలో ఉండగానే ఆయన్ను వేడుకొనండి అన్నాడు. యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయనను వెతకండి, ఆయన సమీపముగా ఉండగానే మీరు ఆయనను వేడుకొనండి. ఎక్కడ రాయబడింది? యెషయా గ్రంథంలో. ఆగండి, యెషయా గ్రంథంలో రాయబడింది. తీయకుడు యెషయా గ్రంథంలో రాయబడింది. అంటే జక్కయ్యకి 700 సంవత్సరాల ముందే ఆ గ్రంథంలో రాయబడింది. యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయనను వెతకండి, ఆయన సమీపముగా ఉండగానే ఆయన్ను వేడుకోనండి. దేవుని స్తోత్రం. బహుశా ఈ మాట జక్కయ్య గుర్తొచ్చిందేమో. వెంటనే ఆయన ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు ఆయన గురించి. మరి అన్ని ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే సరాసరి మేడి చెట్టు దగ్గరికి వచ్చి, సరాసరి. దీనికి బైబిల్లో ఒక మాట ఉంది, పురాతన కాలం మొదలుకొని ఆసీనుడు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడిన వారికి ఆయన ఉత్తరం ఇచ్చును అన్నాడు. హల్లెలూయా. ఏమనుంది? మారు మనసు లేని వారే తనకు భయపడిన వారికి ఆయన ఉత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం. ఏ మారు మనస్సు లేని జక్కయ్య జీవితంలో యేసుప్రభు వారు అక్కడికి వచ్చి ఆయన అంటున్నాడు, జక్కయ్య ఎందుకు దిగు, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది. చెప్పలు కూడా దేవుని అంటాడు. హల్లెలూయా. ఎందుకు చెప్పనుకుంటాం అమ్మా? మారు మనస్సు లేకుండా, దేవునికి భయపడకుండా తన జీవితాన్ని తను కొనసాగిస్తూ ఎంతో ధనం ఉన్నప్పటికీ కూడా నెమ్మది లేక, శాంతి లేక, సుఖం లేక ఉన్న జక్కయ్య జీవితంలోనికి యేసుప్రభు వచ్చే దినమది. ఎప్పుడైతే జక్కయ్య రెండవ దిగు అన్నాడో జక్కయ్య ఆశ్చర్యపోతూ ఉన్నాడు.
నేనెవరో ఎరుకోలో ఉన్నవాడిని, ఆయన యెరూషలేములో ఉన్నవాడు. యెరూషలేములో ఉన్నవాడికి ఎరుకోలో ఉన్న నా జీవితం ఆయనకి ఎలా తెలిసింది, నా పేరు ఆయనకి ఎలా తెలిసింది, నా పేరు తెలిసింది అంటే నా బ్రతుకు కూడా ఆయనకి తెలుసు అని చెప్పి వెంటనే కిందకి దిగాడండి. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి అడగలా, నా పేరు నీకెలా తెలిసిందయ్యా అని అడగలే. వెంటనే దిగిపోయి కూడా యేసయ్య తీసుకెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. యేసయ్య తీసుకుని వెళ్ళిపోతే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈయన పాపి అయిన మనుషుడు, చాలా ధనం సంపాదించాడు, ఎన్నో పనులు కట్టించాడు, అక్రమంగా సంపాదించాడు. వీళ్ళతో యేసుప్రభు వారు నిజంగా పరిశుద్ధులైతే యేసుప్రభు వారి పాపి అయిన మనుషుని ఇంటికి ఎందుకు వెళ్తా ఉన్నాడు అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభువే పరిశుద్ధుడైతే ఈ పాపి అయిన మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నాడు యేసుప్రభు వారు? వాడింటికి ఎందుకు వెళ్తా ఉన్నాడు? వాడింట్లో భోజనం ఎలా చేస్తాడు పాపులతోటి అనుకుంటూ ఉన్నాడు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చినని మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనదై ఉన్నది. దేవుని స్తోత్రం. ఆ విధంగా జక్కయ్య ఇంటికి ఎప్పుడైతే యేసుప్రభు వారు వెళ్ళారో, జక్కయ్య యేసుప్రభు వారి ఇంటిలో చేర్చుకున్న కొద్ది నిమిషాలలో ఆయన మాట చెప్తూ ఉన్నాడు, ఇంతకాలం నా దగ్గర ఇంత ధనం ఉంది, కానీ నా చేతిలో నెమ్మది లేదు. యేసయ్యను నా ఇంటిలో చేర్చుకోగానే నాకు ప్రసాదం ఏర్పడింది. ఏమేర్పడింది అంటే నా ధనము నాకు ఇవ్వలేని ప్రశాంతత యేసయ్య మూలంగా వచ్చింది కనుక ఈ యేసయ్య నా ఇంట్లో ఉంటే సరిపోద్ది అని చెప్పి యేసయ్య ఉండాలంటే ఏం చేయాలని అర్థమైపోయింది. ఎవరు చెప్పకుండానే పరిశుద్ధాత్మని ప్రేరేపిస్తూ ఉన్నాడు. వెంటనే యేసయ్యతో ఒక మాట చెప్తున్నాడు, ప్రభువా, ఎంతవరకు ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకున్నట్లయితే వాడికి 4 ఇంతులు ఇస్తాను. మొదటిగా నా ఆస్తులో సగం పేదవారికి ఇచ్చేస్తాను, మిగిలిన సగం ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాడికి 1కి 4 ఇంతులు ఇస్తాను. చప్పట్లు కొట్టి దేవుని గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆస్తి వాడికి? ఉన్న ఆస్తి ఎంత? అది ఎన్ని లక్షలైనా కావచ్చు, ఎన్ని కోట్లైనా కావచ్చు, కానీ సగం ఎవరికి ఇస్తాడట? పేదవారికి. దేవునికి స్తోత్రం. మిగిలిన సగం ఎవరికి ఇస్తాడట? ఆయన ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వారికి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యేసు ప్రభువు వారు వెనక ముందు ఆలోచించుకుంటూ ఒక మాట చెప్పేశాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. చెప్పడం దేవుడు అంటారు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వారి ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏ ప్రయోజనం? హల్లెలూయా, ఏ ప్రయోజనము? కానీ జక్కయ్య జీవితంలో అన్నీ పోగొట్టుకున్నప్పటికీ కూడా ఆయన ఏం పొందాడు? రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. బాప్తిసం పొందాడా? రక్షణ పొందాడా? ఏం పొందాడు? రక్షణ పొందాడు. ఎప్పుడైతే మారు మనసు పొందాడో, మారు మనసు పాప ప్రత్యాతాపం కలిగిన ప్రతివాడు కూడా రక్షణ పొందినట్లే. దేవునికి స్తోత్రం కలుగుతాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు కూడా ఎవరి కుమారుడిగా మారిపోయాడు? అబ్రహాము కుమారుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. మరలా మనం ఆలోచించేద్దాం. ఈ ధనవంతుని జీవితంలో ఇతని ధనం ఇతనికి సంతోషం ఇచ్చిందా? సమాధానము, నెమ్మది ఇచ్చిందా? ఇవ్వలేదు. మరి ఇతని జీవితంలో నెమ్మది, సమాధానం, సంతోషం పొందడానికి గల కారణం ఏంటి అని అడిగినట్లయితే, యేసయ్యను ఎప్పుడైతే ఆయన చేర్చుకున్నాడో, యేసు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనిషి జీవితంలో నిజమైన ఆనందము, సంతోషము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మేడ మీదలు ఎన్ని ఉన్నను అవి నీకు సాటి రాగలవా? మేడ మీదలు ఎన్ని ఉన్నను నా మేడంతా
ద్వారా మనిషి సంతోషాన్ని పొందలేడు, కానీ క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ఈ లోకంలో ఎవరైనా సంతోషాన్ని పొందగలరు. రెండవది వెండి బంగారం. హల్లెలూయా. చాలామంది ఈ వెండి కోసం బంగారం కోసం వారు పడే తాపత్రయం ఎంత అంత కాదు. అవసరమైతే ఎరువైనా వేసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే దాని ద్వారా పంపొస్తాదని, మేము కూడా స్తోమత కలిగిన వారు అని చెప్పుకోవడానికి ఎరువు నగలు వేసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలా కాకుండా కొందరు వాళ్ళకి కలిగిన సమృద్ధిలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కానీ వారి జీవితంలో లేదు ఏమిటా అంటే వారికి వెండి బంగారం ఉన్నప్పటికీ కూడా వారికి నెమ్మది లేదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని మనం చూస్తాం. వ్యభిచారముతో పట్టబడిన మరియా. వ్యభిచారముతో పట్టబడిన మరియా. నిజానికి పూర్వ దినాలలో ఎక్కువ సొమ్ము ఎవరి దగ్గర ఉండేది అంటే వేశ్య దగ్గర ఉండేది. హల్లెలూయా. వేశ్య అంటే పడుపు వృత్తి చేసేది మాత్రమే కాదు, వేశ్యకి కూడా కొన్ని కళలు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. కళలు అంటే ఎంతమందికి తెలుసు? కళలు, రాత్రి మంచి కళ వచ్చిందంటారు అదా? చెప్పండి చెప్పండి అమ్మా. నైపుణ్యత ఏముంటుందండి? నైపుణ్యత. డ్రాయింగ్ వేయడం అనేది ఒక కళ, బొమ్మను తయారు చేయడం అనేది ఒక కళ, బొమ్మను చెక్కడం అనేది ఒక కళ. హల్లెలూయా. డ్యాన్స్ ఒక కళ, భరతనాట్యం ఒక కళ. హల్లెలూయా. హల్లెలూయా. స్టైల్గా తయారవడం ఒక కళ. ఇలాంటి 66 కళలు ఉన్నాయి. ఎన్ని కళలు? 66 కళలు. ఈ 66 కళలు పూర్వం వ్యభిచారం ఉండేవి. ఎవరికి ఉండేది? వాళ్ళని దేవదాసులు అనేవి. చాలామంది రాజులు, ధనవంతులు ఇంట్లో పిల్లలను వదిలేసి అక్కడికి పోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకున్న కళ ద్వారా వీరిని ఆకర్షించేవారు. హల్లెలూయా. వారి కళ ద్వారా వీరిని ఏం చేసేవారు? ఆకర్షించేవారు. ఆకర్షణ కూడా ఒక కళ. దేవునికి స్తోత్రం కలుగుతారు. కాబట్టి వారు సామాన్యులు కాదు. మనకి మన తెలుగుదేశంలో, భారతదేశంలో ఒక స్టోరీ ఒకటి జరిగింది. మన దేశంలోనే జరిగింది, కానీ మన రాష్ట్రం కాదు, కేరళ రాష్ట్రం. ఏంటది ఆ స్టోరీ పేరు? చింతామణి. సుబ్బిశెట్టి చింతామణి. ఇది నాటకాలు వేసేవారు. సుబ్బిశెట్టి చింతామణి నాటకాలు వేసేవారు. సుబ్బిశెట్టి అంటే కాంపౌండ్ అంటే ఆల్రెడీ కోటీశ్వరుడే ఉంటాడు, కానీ మొత్తం బికార్ అయిపోయి కారణం ఏంటంటే దాని సొమ్మంతా కూడా వేసి పెట్టుబడి పెట్టేసి. హల్లెలూయా. ఎవరికి పెట్టుబడి పెట్టేసి? వేసి పెట్టుబడి పెట్టేసి వాడు ఏమైపోయాడు? బికార్ అయిపోయాడు. బైబిల్లో కూడా అటువంటి మాట ఉంటుంది, చూద్దాం. ఎవరైనా తీస్తే దయతో సామెతల గ్రంథంలో నుంచి ఏగా తీయండి. మీరు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాకంతా నాకు చెప్పేమంటారా? సామెతల గ్రంథం 2వ అధ్యాయము, సామెతల గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. జారస్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలం ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధన మరిచినది, దాని ఇల్లు మృత్యునందుకు తారితీయును, అది నడుచు త్రావులు ప్రేతల ఎద్దుకు చేరును, దాని ఎద్దుకు పోవువారులు ఎవరునూ తిరిగి రారు, క్షేమ మార్గములు వారికి దక్కవు. నా మాటలు విని ఎడల నీవు సజ్జనుల మార్గమును నడుచుకుందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించు. చాలు 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 చాలు. ఇక్కడ ఒక మాట క్లియర్గా చెప్పాడు. ఏంటిది? మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుంచి నేను రక్షించును. ఏమి రక్షిస్తుంది అంటే దేవుని మాట రక్షిస్తుంది. అయితే ఆ పరస్త్రీ ఎక్కడికి తీసుకుని వెళ్తుందట? దాని ఇల్లు మృత్యునందుకు దారి తీయను, అది నడుచు త్రావులు ప్రేతల ఎందుకు చేరును, దాని ఎందుకు పోవారు ఎవరు తిరిగి. ఎవరిది? వేశ్య, లోతైన పొయ్యి. వేశ్య
లాస్ట్ వాడికి ఏం మిగులుతుందంట? రొట్టె తొణుకులు మాత్రమే మిగులును అని బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వేశ్య అనేది ఏం చేస్తుందంటే జారస్త్రీ, వేశ్య జారస్త్రీ అది లోకం. వేశ్య జారస్త్రీ అనేది, వేశ్య జారస్త్రీ పేర్లు ఉన్నాయి. మరొక పేరు ఆత్మీయంగా చూస్తే ఈ లోకము జారస్త్రీ అంటే. ఈ లోకంలో ఉన్నవాడు సర్వనాశనం అవుతాడు. ఈ లోకంలో వాడిని తప్పించడానికి యేసు ప్రభువు వారు వచ్చారు. అదేవిధంగా ఈ లోకానుసారంగా చూస్తే ప్రతి జారస్త్రీ కూడా ఏ మనిషిని పరలోకానికి చేర్చకుండా మంచి మార్గంలో తీసుకుంటారు, అది నాశనం చేస్తుంది, వాడి దగ్గర ఉన్న సొమ్మంతాన్ని తినేస్తుంది. హల్లెలూయా. చాలా మంది వేశ్యల ద్వారా పాడైపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. వారు వెండి బంగారులు అన్నీ ఎవరు పెట్టారు? వాటికి పెడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పటికీ కూడా అనేకులు ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చివరి అంతంలో చూస్తే వారి దగ్గర మిగలదండి. దేవునికి స్తోత్రం. వారి బ్రతుకు ఎండింగ్ చాలా వరుసగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ వెండి బంగారాలు వారి దగ్గర అన్నీ ఉంటాయి, కానీ వారి జీవితంలో కూడా ఏం లేదు, నెమ్మది లేదు. హల్లెలూయా. వెండి బంగారాలు కలిగిన ఈ లోకంలోనైనా, వెండి బంగారాలు కలిగిన వ్యభిచార స్త్రీలైనా వారికి ఏం లేదు. మీకు కథ చెప్తాను, ఇది వరకు చెప్పినట్టున్నాను, మాట్లాడిను చెప్తాను. కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక ఆయన వేశ్యాడు. ఒకరోజు ఆయన తన ప్రియురాలు వేశ్యని కావాలని కోరిక కలిగింది. వర్షం పడుతూ ఉంది, వెళ్ళిపోయింది. నది ప్రవహిస్తూ ఉంది, జాగ్రత్తగా అర్థం చేసుకుంది. నది ప్రవహిస్తుంటే ఎలా వెళ్ళాలో తెలియక నదిలో ఎదుర్కొంటూ వెళ్ళిపోయింది. ఎలా అంటే ఏదో ఒక దుక్క వచ్చింది, ఆ దుక్క మీద కూర్చొని వెళ్ళిపోయింది. తీరా వెళ్ళిందంటే దుక్క కాదు, ఒక శవం. అంటే శవం మీద కూర్చొని చేయిపోయిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తాళం వేసింది బయట. సరే, తోట కనబడితే తోట పట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది. అది తోట కాదు, పాము. తీరా లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చూసి ఆశ్చర్యపోయి ఇప్పుడు వచ్చి ఏంటంటే, నేను చూడకూడదు, నువ్వు లేకుండా నేను ఉండలేకపోయాను, అందుకే నేను వచ్చేసాను అని చెప్పి గొప్పగా చెప్పాడు. ఆవిడ చెప్పింది, ఎవరే బుద్ధిలేనుడా, నేను ఒక ఆడదానిరా, నా మీద ఎంత వ్యామోహం పెంచుకుని ఇంత ప్రయాసపడి వచ్చావు, నా వల్ల నీకు ఎదురుతుంది. ఈ ప్రయాస ఏదో ఆ దేవుడి పట్ల కలిపి నీ బతుకు బాగుపడుతుంది రాజు. ఎందుకంటే ఆవిడ కూడా భక్తురాలుగా మారిపోయింది. అంత ధనం సంపాదించిన ఆవిడ ఏమైపోయింది, ఒక భక్తురాలుగా. వీళ్ళు కలిసి చాలా కాలం అయింది. తీరా కలవాలని వెళ్ళినప్పుడు ఆవిడ ఏమైపోయింది, ఒక భక్తురాలుగా మారిపోయి భక్తి దాకా విడితే బాగుంటుందని చెప్తే ఆడికి ఏం చేయాలి అర్థం కాక వాడు కూడా భక్తుడిగా మారిపోవడం కోరిక కలిగి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మంచిగా జీవిద్దాం అనుకున్నాడు. వాడు మంచిగా జీవిస్తాం అనుకున్నాడు, మంచిగా జీవిస్తూ ఉన్నాడు. ఈలోగా ఒక స్త్రీ వెళ్ళిపోతాం, ఒక స్త్రీ వెళ్ళిపోతుంటే ఆవిడ చూడగానే నీకు మనసు లాగిస్తుంది. అలాగే చాలాసార్లు మనం టీవీ సీరియల్ మానేద్దాం అనుకుంటాం, సినిమా మానేద్దాం అనుకుంటాం, అబద్ధాలు మానేద్దాం అనుకుంటాం, ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటాం. అది లేదు. తీరా ఆ టీవీ అక్కడ కనపడగానే నేను అసలు సినిమాలు అనుకుంటాం. నిన్న ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారితో వాగ్దానం చేసిందట, నేను సినిమా చూడను అందట. పాస్టర్ గారు నేనేం చెప్పి ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి టీవీ చూస్తున్నాను. ఏంటి సంగతి అంటే, నేను థియేటర్కి వెళ్ళి చూడన్నాను తప్ప నేను ఇంట్లో టీవీ చూడడం చెప్పలేదు. మన సంగతులు అంటే అయ్యింది. దేవునికి స్తోత్రం. అంటే ఇంట్లో టీవీ లేదు, ఉంటే చెప్తున్నాను, ఉంటే మానం కానీ లేక మానేసాం. మనం చాలా లేక మానేసి ఉంటే మానేస్తారమ్మా, కొనుక్కొని చూడడానికి కదా. స్తోత్రం చెప్తాం. ఏమంటే కొనుక్కొని ఎందుకంటే చూడడానికి లేదు. లేదు లేదంటే నేను టీవీ చూడండి వార్తలు వేసుకుంటున్నాను అంటారా. స్తోత్రం. అలా ఆ ఉద్దేశం ఉంటే టీవీ ఎటుగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇతనికి కూడా ఈ రోజు నుంచి నేను పాపం చేయను, పాపం జోలికి వెళ్ళాలనుకున్నాడు, కానీ ఒక మంచి అమ్మాయి కనపడేసరికి మళ్ళీ అక్కడి స్తోత్రం. ఆవిడ ఇతను చూసి చేయడం నాయన కలుగుతున్నాడు, కంగారు ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతాం, ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయి ఆవిడ డైరెక్ట్గా వెళ్ళిపోయి అలా పడుతున్నాడు. అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి ఎవరో నా వెనకాల వస్తున్నాడండి, ఆయన సంగతి చూడండి. సరే ఆయన చూసి
చూసిన తర్వాత ఏమైనా ఏంటి పరిస్థితి అంటే నాకు అంత కావాలి. సరే, ఇతనే వెంటనే అతనికి ఏర్పాటు చేసి అతిథి దేవో భవ అంటారు, అతిథిని అలా గౌరవించాడట. ఏర్పాటు చేసిన తర్వాత ఇంటికి విషయం ఏంటని చూస్తే ఆమె నా భార్య. మరి ఎందుకు అలా చేశావు? నువ్వు కోరుకుంటున్నావు కదా. అప్పుడు ఇతని మనసులో ఆలోచన కలిగిందట, ఒక ఇతర స్త్రీని నేను కోరుకున్నప్పుడు ఆ స్త్రీని నేను అనుభవించాలనే కాంక్షణలో రావడానికి, కాంక్షణలో రావడానికి కారణం అంటే, ఇలాంటి కోరిక కలిగినప్పటికీ కూడా ఆయన భార్య నగ్గించినట్టు సంతోషపరచాలనుకుంటున్నాడంటే ఈయన సామాన్యుడు కాదు. ఇటువంటి కోరిక నాలో కలిగింది కారణం ఏంటంటే, నా కళ్ళు ఇది చూసేలా చేసాయి కాబట్టి, ఈ కళ్ళు వల్ల ఇది జరిగింది కాబట్టి, ఈ కళ్ళు నాకు అవసరం లేదు అని చెప్పి తన 2 కళ్ళు పొడి చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన పాపము చూడడానికి కారణమైన 2 కళ్ళు ఏం చేసాడైనా పొడి చేసుకున్నాడు. హల్లెలూయా. మరి యేసుప్రభువు వారు చెప్పాడు, 2 కళ్ళు ఉండి నరకంలోకి వెళ్ళే కంటే నువ్వు గుడ్డివాడివి పరలోకంలోకి వెళ్ళడం మేలే కదా అన్నాడు యేసుప్రభువు. ఒక హిందూ భక్తుడికి ఇంత భక్తి ఉంటే, ఇంత వైరాగ్యం ఇస్తే, నిజమైన ప్రభువు నమ్ముకున్న మనకి ఎంత వైరాగ్యం రావాలి. దేవుని స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. ఆయన పేరు ఏంటంటారు తర్వాత అడుగుతాం. ఆయన మూలంగా ఒక గుడి వచ్చింది. ఏదో గుడి? అన్ని గదులు తెరవబడ్డాయి, ఇంకా ఒక గది తెరవబడింది. అనంతపద్మనాభ స్వామి కేరళ ఒక గుడే, కొన్ని వందల సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన గుడి రావడానికి భక్తుడే కారణం. హల్లెలూయా. సరే, ఈ విషయం ఎందుకు మీకు చెప్పానంటే, వేశ్య ఎలా ఆకర్షిస్తుందని చెప్పాను. ఈ లోకం కూడా వేశ్యలాంటిది. ఈ లోకం కూడా ఎలా చెప్తారండి పాస్టర్ గారు అన్ని మాటలు, మీరు లోకం వేశ్యాలని ఉందండి అని మీరు అడిగితే, నేను బైబిల్ నుంచి ఒక మాట చూపిస్తాను. తెలిసిన వాళ్ళు ఉంటే చదివేయండి, తెలియని వాళ్ళు ఉంటే అడగండి. వ్యభిచారులారా, సంగతి వాక్యం చెప్పండి ఫ్రెండ్స్. ఈ ఖాళీగా ఉంటే ఇంట్లో తిరుగుతుంది కానీ బైబిల్ చదవదు. ఎక్కడ చూసి చదువు తెప్పించిన పోను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎలా మనం శత్రువులు దేవునికి శత్రువులతో ఉన్నామంటే, ఎవరు ఈ లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈ వెండి బంగారం సంపాదించిన వారి జీవితంలో నెమ్మది ఏమైనా ఉందా అనే విషయం మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కూడా ఒక స్త్రీని రాళ్ళు పట్టుకొని తరుగుతూ ఉన్నారు. ఆమె యేసయ్య పాదం దగ్గర పడింది. ఆమె వ్యభిచారంతో పట్టబడిన మరియా. హల్లెలూయా. ఆమె గురించి ఒక మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏమిటి అంటే, ఈ సీమోను ఇంటిలో, సీమోను అనేవాడు సీమోను అనేవాడు యేసయ్య ఇంటికి భోజనానికి పిలిచాడు. ఈ సీమోను ఇంటిలో యేసయ్య ఉన్నప్పుడు ఈ స్త్రీ ఒక అత్తరుముడితో ఉన్న అత్తరు తీసుకుని వచ్చి అక్కడ పగలగొట్టి యేసయ్య పాదాల మీద పూసినట్లుగా వాక్యం చెప్తా ఉంది. అది 300 దేనారములు అంటాడు. చాలా కాస్ట్లీ అనమాట. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు కాస్ట్లీ జీవితం జీవిస్తూ ఉంది, వెండి బంగారాలు కలిగిన జీవితం జీవిస్తూ ఉంది. అది మనము ఆ పిక్చర్ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో మనం చూస్తే, ఆ యేసయ్య పాదాల దగ్గర మనం పడేటప్పుడు, వ్యభిచారంతో రాళ్ళతో కొట్టబడి తరుగుతూ ఉన్నప్పుడు యేసయ్య పాదాల మీద పడినప్పుడు ఆమె చెవులకి ఎంత రింగులు ఉంటాయి. అలా సినిమా ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్ పిక్చర్లో. రెండవసారి ఆమెను చూస్తే ఏ ఆభరణాలు ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆమెకి ఈ లోకము ఇచ్చే బంగారం కానీ వెండి కానీ ఐశ్వర్యం కానీ ఆమె జీవితానికి తృప్తినివ్వట్లేదు. వెండి బంగారాలు వారి జీవితానికి ఏమివ్వట్లేదు, తృప్తినివ్వట్లేదు. ఒకరోజు యేసయ్య వారి ఇంటికి వెళ్ళినప్పుడు మార్తా మరియా కూర్చున్నారు. మరియా మార్త చెప్తా ఉంది, ప్రభా మరి మా సహోదరి మీ దగ్గర ఉండిపోయింది, ఈ పనంతా ఒకటే చేస్తూ ఉన్నాను, మరి నీ 12 మంది శిష్యులు కూడా నేను ఏదో ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, ఏ టిఫిన్ చేస్తూ ఉన్నాను, మరి నాకు హెల్ప్ ఎవరు లేరయ్యా, ఆమెను పంపించవచ్చు కదా అంటే ప్రభు ఒక మాట చెప్పారు, మార్తా నువ్వు అనేకమైన విషయాల కోసం తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే, ఉత్తమమైన దానిని మరీ ఏర్పరుచుకుంది, అది ఆమె ఎదురు నుంచి తీసివేయబడదు. స్తోత్రం. ఆమె జీవితంలో ఉన్న వెండి బంగారాలు కానీ, అవి శక్తులు కానీ, ఈ పరిమళ వాసన కలిగించుకునే ఏవి కూడా ఆమె జీవితానికి నెమ్మదివ్వలేదు. ఎప్పుడు
ఇప్పుడు ఆ భయం సంపూర్ణముగా పోయి యేసయ్య పాదం దగ్గర కూర్చోవడానికి గల కారణం ఏంటంటే ఆమె ఏం కలిగి ఉందో దాన్ని బద్దలు కొట్టేసింది. అక్కడ దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు, నేలపాలు చేసేసింది. కారణం ఏంటంటే యేసయ్య నాకుంటే చాలు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తా ఉన్నాడు, మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె ఎదురు నుంచి తీసివేయబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ధనము మనకి సంతోషాన్ని నెమ్మదిని ఇవ్వటం లేదు, వెండి బంగారాలు మనకి నెమ్మదిని ఇవ్వటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది బంధువులు. హల్లెలూయా. పోనీ బంధువులు ఎవరైనా మనకి సంతోషాన్ని ఇస్తారా? బంధువుల వల్ల మనకి ఏమైనా సంతోషం కలుగుతారా అని మనం చూస్తే, హల్లెలూయా, బెల్లం ఉన్నప్పుడు ఏగులు వస్తాయి కదా, చేగులు వస్తాయి కదా, కానీ అవి లేనప్పుడు ఇంకెవరు కూడా, ధనం ఉంటే అందరూ వస్తారు, అవి లేనప్పుడు ఏ ఒక్కరు కూడా మన దగ్గరికి రాదు. ఎందుకంటే నువ్వు అప్పు అడుగుతావేమని చెప్పి వాళ్ళు దూరం అయిపోతారు. మనం అనుకుంటా ఉన్నాం బంధువులు, హల్లెలూయా, మనం సోగ్గా వెళ్తే వాళ్ళు కూడా సోగ్గా వేసుకొని వచ్చి సోకులు చూపించుకోవడానికి వస్తారు బంధువులు తప్ప అవసరానికి ఆదుకోవడానికి వచ్చే బంధువులు ఎవ్వరూ కూడా ఉన్నట్టు నేను ఎరగను. హల్లెలూయా. ఉన్నట్టు నేను అంత ఆప్తులైన బంధువులు ఎక్కడ ఉన్నట్టు నేను చూడలేదు. నా జీవితకాలంలో, నా 52 సంవత్సరాల జీవితకాలంలో డబ్బు లేకుండా స్వతహాగా ప్రేమించేవారు ఎవరిని కూడా నేను ఎంతవరకు చూడలేదు. ప్రతి మనిషిలో కూడా స్వార్థం. అయితే నేను అలా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషి ఏం గుర్తు ఉన్నాడు? ధనము నీకుంటే యోబు గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూద్దాం. ఇదిగో నా కన్ను ఇదంతయు చూచాను, నా చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది. మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాదు. నేను సర్వశక్తులకు దేవునితో మాట్లాడుకోరుచున్నా, దేవునితోనే వాదింపుకోరుచున్నా. మీరైతే అబద్ధములు కల్పించేవారు, మీరందరూ పనికి మారిన వైద్యులు. మీరు కేవలము మౌనముగా ఉండటం మేలు, అది మీకు జ్ఞానం అని ఎంచబడును. దయచేసి నా వారు వినుడి, నేను ఆడు వ్యాసను ఆలోచించుడి. ఇక్కడ ఒక మాట మనం విందాం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ భక్తుడైన యోబు లేక ధనవంతుడైన యోబు గారు చెప్పి ఒక మాట. ఏంటన్నమాట అంటే, నా కన్ను అంతా చూసింది, నా చెవి దాన్ని విని గ్రహించింది. మీకు తెలిసింది నాకు కూడా తెలుసు. నేను మీకంటే తక్కువ జ్ఞానం కలిగిన వాడిని కాను. నేను సర్వశక్తులకు దేవునితో మాట్లాడుకోరుచున్నాను, దేవునితోనే వాదించాలనుకుంటున్నాను. మీరైతే అబద్ధములు కల్పించేవారు, మీరందరూ పనికి మారిన వైద్యులు. ఏమనిపిస్తుంది? వైద్యులు అంటే డాక్టర్స్. వైద్యులు అంటే వీళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లను కాదు. ఇక్కడ వైద్యుడు అంటే ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి బాధ నుంచి విడుదల, విముక్తి కలిగించేవాడు, లేకపోతే ఉపశమనాన్ని కలిగించేవాడు డాక్టర్ అని మాట. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గారు ఈ మాట గురించి ఒక మాట చెప్పాడు. బాధలో ఉన్న వారిని ఓరడించి జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు నాకు దయచేయము అంటాడు. శిష్యునికి తగిన ఏంటి? శిష్యునికి తగిన నోరు బాధల్లో ఉన్న వారిని, అలసిపోయిన వారిని ఓరడించడానికి. హల్లెలూయా.
అలసిపోయిన వారిని, బాధలో ఉన్న వారిని ట్యాబ్లెట్స్ ఆదరించలేవు. ట్యాబ్లెట్స్ వారిని స్వస్థపరచలేవు. వారికి కావాల్సింది ఏంటంటే దేవుని మాట ఆధారమే కావాలి. హల్లెలూయా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినట్టునే డాక్టర్ గారు నేను చచ్చిపోతావు, బతకూడదు, 2 లక్షలు ఖర్చు అవుతుందంటే వీడు ఎండే పోతాం. హల్లెలూయా. అక్కడ చెప్పాల్సిన మాట ఏంటి? ఎందుకు ఎలా కంగారు అయిపోతున్నావు? ఏమైంది? ఊపిరి అందట్లేదు. అంతే కదా. నాకు కూడా అందట్లేదు. నేను కూర్చోలేదా? ఇది గట్టిగా ఊపిరి లాగా నేను లాగుతున్నాను, నాకు కూడా ఊపిరి అందట్లేదు అని చెప్పి ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, తగ్గిపోతుంది అంటే వాడు అనుకుంటే డాక్టర్ గారికి కూడా అందట్లేదు, నేనే పట్టుకోండి ఇప్పుడు డాక్టర్ ఆజ్ఞ పెడతా అంటే నేను ఏం లేదు. ఇంకా స్తోత్రం. హల్లెలూయా. అలా కాకుండా నీకు ఊపిరి అందట్లేదు, నువ్వు వెళ్ళిపోతావు, అయితే 2 లక్షలు అయితే నేను బతికిస్తానంటే ఇతర అనుకోండి. స్తోత్రం. అంటే దేంతో ఆదరించాలి మనిషిని? మాటలు చెప్తారు. వారు ఏమంటారు? వైద్యులు. ఇక్కడ చెప్పిన మాట అది. హల్లెలూయా. ఈ వైద్యుల కోసం చెప్పిన మాట ఏంటి? మీరందరూ పనికి మారిన వైద్యులు. అంటే బాధల్లో ఉన్నాను ఇంకా బాధలకు గురి చేసేస్తా ఉన్నారు. బాధలో ఉన్నాను ఇంకా బాధలు గురి చేసి ఎలా గురి చేస్తున్నారండి? బాధల్లో నేను గొప్పలు అనుకున్నావా? నువ్వేదో నీతిమంతులు అనుకున్నావా? దేవుడే అబద్ధమాడేవాడా? దేవుడే అన్యాయస్తుడా? అందుకని నీకు బాధలు వచ్చాయా? నువ్వు ఇన్ని పాపం చేస్తే నీకు బాధలు వచ్చాయి, అది ఒప్పుకోవట్లేదండి అందులో కోపం చేస్తుంది. అంటే ఇప్పుడు ఏమని ఒప్పుకోవాలి? నేను పాపాత్ముల్ని, నేను అన్యాయం చేశాను, అందుకే నాకు బాధ అని చెప్పాలి. నేను అలా చెప్పట్లేదు. ఏమి స్తోత్రం. హల్లెలూయా. అంటే వారు ఎలా కూర్చోవాలనుకుంటా ఉన్నారంటే నువ్వు పాపం చేశావు అందుకే నీకు వచ్చింది, తప్పొప్పుకో అని చెప్తావు. ఆయన ఏమంటాడు? నాకు ఉపదేశం చేయండి, నేను మౌనంగా ఉంటాను, ఏ విషయంలో నేను తప్పిపోయానో అది నాకు తెలియదు. ఈ మాట బాగుందా లేదా? కానీ అలా చెప్పట్లేదు. స్తోత్రం.